మామూలుగా అయితే సంక్రాంతి సమయంలో తెలుగు చిత్రాలకు థియేటర్స్ దొరకడం కొంచెం కష్టం. ఏకంగా 4-5 పెద్ద చిత్రాలు బాక్సాఫీసు బరిలోకి దిగడం, అందరూ కూడా బిగ్ స్టార్స్ కావడంతో నిర్మాతల మధ్య అండర్స్టాండింగ్తో తెలుగు సినిమాలకు స్క్రీన్స్ అడ్జస్ట్ చేస్తారు. సంక్రాంతి సీజన్ వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది కదా అంటారా? కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నట్లు? ఈ స్టోరీ చూడండి, మిగతా స్టోరీ మీకే అర్థమవుతుంది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి 4 భారీ చిత్రాలు వచ్చాయి. వీటితో పాటు తమిళ చిత్రాలు పరాశక్తి, అన్నగారు వస్తారు కూడా తెలుగు వెర్షన్ రిలీజ్ కావాలి. కానీ తెలుగు చిత్రాలకు థియేటర్స్ ను అడ్జస్ట్ చేయడంతో సేమ్ టైంలో తమిళ చిత్రాలకు థియేటర్స్ దొరకలేదు. ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్లో టాలీవుడ్ మాత్రమే కాదు, కోలీవుడ్ కూడా బిగ్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ సమస్యతో ఆలస్యంగా విడుదల కావడం లేక తక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరుగుతోంది. ఇందుకోసమే తమిళ హీరో కార్తీ మాస్టర్ ప్లాన్ వేశాడు. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వస్తే థియేటర్స్ దొరకనప్పుడు డైరెక్ట్ గా తెలుగులో నటించే చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అనే ప్రస్తుతం కార్తీ ప్లాన్. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో కార్తీ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందట. ముందు మార్చి 19న మూవీ రిలీజ్ అన్నాడు, వాయిదా వేశాడు. తర్వాత జూన్ 4న సినిమా విడుదలవుతుంది అన్నాడు, వాయిదా వేశాడు. ఇప్పుడు మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే అంత తొందర ఎందుకు? మాదంతా హాలీవుడ్ స్టైల్, కాస్త టైం పడుతుంది. కానీ ఏం చేసినా అభిమానుల కోసమే అంటున్నాడు. ఇంతకీ ఎవరి హీరో అనుకుంటున్నారా? ఇంకెవరు, మన రాఖీ బాయ్. 4 ఏళ్ల క్రితం KGF 2 రిలీజ్ అయింది. ఈలోపు KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ ను రిలీజ్ చేశాడు. ఇప్పుడు డ్రాగన్ ను తెరకెక్కిస్తున్నాడు. మరికొద్ది గంటల్లో NTR బర్త్డే కానుకగా టీజర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నాడు. కానీ KGF హీరో మాత్రం ఇంతవరకు కొత్త సినిమాను విడుదల చేయలేకపోయాడు. కనీసం రిలీజ్ డేట్ కూడా లాక్ చేయలేకపోతున్నాడు. జూన్ 4న టాక్సిక్ రిలీజ్ కావాల్సింది. కానీ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ రీజన్ గా చెప్పి సినిమాను హాలీవుడ్ స్థాయిలో విడుదల అని చెప్పి వాయిదా వేశాడు యష్. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాడు. టాక్సిక్ అనేది హాలీవుడ్ రేంజ్ మూవీ అని, అందుకే డిస్ట్రిబ్యూషన్ కూడా అదే స్థాయిలో జరుగుతోందని, వన్స్ వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూషన్ వర్క్ కంప్లీట్ అయితే విడుదల తేదీని ప్రకటిస్తానంటున్నాడు యష్. ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే డిస్ట్రిబ్యూటర్స్ లాక్ అవుతున్న ఈ రోజుల్లో టాక్సిక్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తరువాత ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కు ప్రదర్శించే పనిలో పడింది చిత్ర యూనిట్. 800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ పై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల సంగతి తరువాత, ముందు రిలీజ్ డేట్ లాక్ చేస్తే చాలని ఎదురు చూస్తున్నారు యష్ అభిమానులు. ఎప్పుడో 2018లో కెరియర్ ని ప్రారంభించింది జాన్వీ కపూర్. మరో 2 ఏళ్లు గడిస్తే హీరోయిన్ గా టికెట్ గడిచిపోతుంది. కానీ ఎన్నడూ లేని విధంగా జాన్వీ ఈసారి పెద్ద రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. ఇందుకోసం మరో న్యూ మూవీ కమిట్ కాకపోవటం బాలీవుడ్ కు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పాన్ ఇండియా మాత్రమే కాదు, మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పెద్ద రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. జూన్ 4న పెద్ద రిలీజ్ కావటం, ఆ తర్వాత సినిమా రిజల్ట్ ని బట్టి ఫ్యూచర్ ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవటం ప్రస్తుతం జాన్వీ సెట్ చేసుకున్న గోల్. జాన్వీ కపూర్ నటించిన తొలి తెలుగు చిత్రం దేవరలో నటిస్తున్నప్పుడు కూడా చాలా హిందీ చిత్రాల్లో నటించింది. కానీ పెద్ద విడుదల సమయానికి మాత్రం జాన్వీ చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు. ఇలా ఎందుకంటే జాన్వీ తీసుకున్న సీరియస్ డెసిషన్ గా చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ హిందీలో 3 చిత్రాల్లో కనిపించింది జాన్వీ, కానీ చెప్పుకోదగ్గ విజయాలే. అందుకే పెద్ద రిలీజ్ తర్వాత హీరోయిన్ గా కొత్త జర్నీని ప్రారంభించాలి అనుకుంటోంది. టాలీవుడ్ లో చిరు శ్రీదేవి కాంబినేషన్ క్రేజ్ ని పెద్దిలో తాను రామ్ చరణ్ రిపీట్ చేస్తామని ధీమాతో ఉంది. పెద్ది విడుదల తర్వాత సినిమాలు, పాత్రల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించబోతోంది జాన్వీ. ప్రతి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టే హీరోలు, దర్శకులు, నిర్మాతలను చూసిన ఇండస్ట్రీలో ఇప్పుడు మీనాక్షి చౌదరి పేరు కూడా చేరిపోయింది. అనుకోకుండా జరుగుతుందో లేక సెంటిమెంట్ కోసమో దర్శక నిర్మాతలు అలా ప్లాన్ చేస్తున్నారో తెలియదు. కానీ సంక్రాంతి సీజన్ అనగానే మీనాక్షి చౌదరి నటించిన చిత్రం ఉండాల్సిందే అంటున్నారు. 2024 సంక్రాంతికి త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన గుంటూరు కారం రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ఒక కథానాయికగా మీనాక్షి చౌదరి కనిపించిన సంగతి తెలిసిందే. సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత సంక్రాంతికి వస్తున్నాంలో మెరిసింది మీనాక్షి. ఈ సినిమా ఏకంగా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో మీనాక్షికి సంక్రాంతి సెంటిమెంట్ కు లింక్ ఏర్పడింది.
మళ్లీ ఈ ఏడాది నవీన్ పొలిశెట్టితో పాటు అనగనగా ఒక రాజులో కనిపించింది. సెంటిమెంట్ రిపీట్ అయి సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. 2027 సంక్రాంతికి సేమ్ సెంటిమెంట్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ హీరో కార్తీ టాలీవుడ్ వరకు వచ్చి కొత్త చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. కోలీవుడ్ లో ఇప్పుడు కొత్త సెంటిమెంట్ పుట్టుకొచ్చింది. హీరో ఎవరైనా సరే వన్స్ త్రిషాతో జోడీ కడితే చాలు, బ్లాక్ బస్టర్ నడుచుకుంటూ వస్తుంది. కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ వచ్చి పడుతుంది. మొన్న విజయ్, నిన్న అజిత్, ఇప్పుడు సూర్య, అందరూ కూడా సెంటిమెంట్ రిపీట్ చేసిన వారే. ఒక్కో సమయంలో ఒక్కో కథానాయిక గోల్డెన్ లెగ్ గా వెలుగుతుంది. కానీ త్రిష మాత్రం స్టార్ హీరోతో జోడి కట్టిన ప్రతిసారి గోల్డెన్ లెగ్ గా మారుతుంది. 2023లో లియో కోసం విజయ్ తో 15 ఏళ్ల తర్వాత జోడి కడితే తమిళ బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయింది. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ పడింది. ఈ చిత్రం సరాసరి 600 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఆ తర్వాత అజిత్ పూర్తిగా ఫ్లాప్ లో ఉన్నప్పుడు అతనితో కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రంలో నటించింది త్రిష. 2015లో విడుదలైన ఎన్ఐ ఆరిందాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడంతో గుడ్ బ్యాడ్ అగ్లీకి మంచి క్రేజ్ వచ్చింది. అందుకు తగ్గట్లే అజిత్ కు బ్లాక్ బస్టర్ వచ్చింది. ప్రస్తుతం తమిళనాడు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న కరుప్పులోనూ త్రిష కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. దాదాపు 2 దశాబ్దాల తర్వాత సూర్యతో మరోసారి జోడీ కట్టింది త్రిష. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.